Hi, hello students. Welcome to LTX classes. This is me, SP Rajan. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ ఆర్ అడ్వాన్స్ మ్యాథ్స్. కొన్నిసార్లు ప్యూర్ మ్యాథ్స్ అంటారు, లేదంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అంటారు. వాటి యొక్క స్ట్రాటజీ అంటే ఎస్ఎస్సి, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆ ఎగ్జామ్స్లో మనం రాసేటప్పుడు ఈ ప్యూర్ మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా అడుగుతారు, ఏ టాపిక్స్ ఉంటాయి, సో దానికి మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి, ఏం ఫాలో అయితే ఆ ఎగ్జామ్ని క్లియర్ చేయగలం అనే విషయాలని వివరంగా ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో ఈ వీడియోలో మనం చూసే టాపిక్స్ ఒకసారి ఒక ప్రివ్యూ చూస్తాము. చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే మోస్ట్లీ టైర్ 1, టైర్ 2 వచ్చేసి సిజిఎల్కి ఉంటుంది. సో వేరే వేరే వాటికి కొన్ని మార్పులు ఉంటాయి. కానీ టైర్ 1 విషయానికి వస్తే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా ఒకేలా ఉంటుంది. కానీ ఆ క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ మీద లేదంటే ప్యూర్ మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అనే విషయాన్ని ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో చూస్తాము. కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనం ముందు వీడియోలో కానీ అంతకుముందు వచ్చిన మన ఛానల్లో ఉన్న వీడియోస్లో మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ అయినా ఏదైనా కానీ అడ్వాన్స్ మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత మాత్రాన క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్లో ఎంతెంత క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేవి వివరంగా చూస్తాము. నెక్స్ట్ ఏంటంటే టాపిక్స్ అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అనేసాము, ప్యూర్ మ్యాథ్స్ అన్నాము. మ్యాథ్స్ అనేది ఒక మహాసముద్రం లాంటిది, చాలా టాపిక్స్ ఉంటాయి. కానీ మనకి ఈ ఎగ్జామ్కి, మనం రాసే ఎగ్జామ్కి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ మనకు కావాలి అనే విషయాన్ని మనం వివరంగా చూస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే స్ట్రాటజీ. ఇప్పుడు మనకి టాపిక్స్ తెలుసు, ఎగ్జామ్కి ఏంటో తెలుసు, కాకపోతే మనం స్ట్రాటజీ ఏం ఫాలో అవుతాము, ఒక్కొక్క ఎగ్జామ్కి ఎలా మనం చదవాలి, నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం వివరంగా చూస్తాం. నెక్స్ట్ సక్సెస్ మంత్ర. ఓకే అండి, ఇది నా పర్స్పెక్టివ్లో ఒక సక్సెస్ అవ్వాలంటే మనం ఆ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఒక బిగినర్ ఎలాగా, ఆల్రెడీ నేర్చుకున్న అతను ఎలాగా, ఏ స్టాండర్డ్కి మనకి క్లాసెస్ అనేది, సబ్జెక్ట్స్ అనేది ఎగ్జామ్స్లో వస్తాయి అని తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, టాపిక్స్లోకి 1 by 1 వెళ్దాం. ఎప్పటిలాగే మన క్లాస్ స్టార్ట్ చేస్తున్నామని ఒక మోటివేషన్ కోట్తో స్టార్ట్ చేస్తాం. చూడండి, లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ద మైటీ ఓషన్. చూడండి, ఎంత పెద్ద సముద్రం అయినా సరే, ఎంత పెద్ద జాబ్ అయినా సరే, ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే, ఎంత డిఫికల్ట్ సబ్జెక్ట్ అయినా సరే, మనం తెలుసుకోవాల్సింది ఇంత పెద్ద మహాసముద్రం మనం చూస్తున్నాం, అంత మహాసముద్రం కూడా ఒక చిన్ని వాటర్ అంటే నీటి చినుకుతోనే స్టార్ట్ అవుతుంది. సో మనం అర్థం చేసుకోవాలి. సో ఏదైనా కానీ స్మాల్ బిగినింగ్, మీలో ఉన్న ఆలోచన, మీలో ఉన్న ప్రయత్నం, మీలో ఉన్న స్టార్టింగ్, దాంతోనే మీ సక్సెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో మీరు అచీవ్ అయిపోయే ఓషన్ అంత సక్సెస్, గ్రేటెస్ట్ లైఫ్ స్టైల్, ఒక స్మార్ట్ లివింగ్ ఏదైనా కానీ మీ యొక్క ఈరోజు చేసే చిన్న ప్రయత్నం, చిన్న ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. సో నెవర్ ఎవర్ గివ్ అప్. సో స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ని. ఏదైనా కానీ బిగినరింగ్ స్టేజ్లో ఉన్నాము, కొత్తగా ఉన్నాము, ఏది తెలియదు అనే భయం పెట్టుకోవద్దు. స్టెప్ బై స్టెప్గా ఒక చిన్న చిన్న ఆరంభాలతో, చిన్న చిన్న ప్రాక్టీస్తో, చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ మనము ఏదైనా కానీ సక్సీడ్ అవ్వగలం. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్తాము. ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే తెలుసు మనకి. క్వాంట్స్లో వచ్చేసి ఒక సిహెచ్ఎస్ఎల్ అయినా సిజిఎల్ అయినా 25 క్వశ్చన్స్ అనేది క్వాంట్స్లో అడుగుతారు. దాంట్లో ప్యూర్ మ్యాథ్స్కి మనకి అప్రాక్సిమేట్లీ 12 క్వశ్చన్స్, అంటే చూడండి 12 to 13 క్వశ్చన్స్ అనేది జనరల్గా అడుగుతారు. అదే సిజిఎల్ విషయం వచ్చామంటే చూడండి, టైర్ 1లో ఇప్పుడు 25 క్వశ్చన్స్ క్వాంట్స్, దాంట్లో 12 to 13 క్వశ్చన్స్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్కి అనేది ఉంటుంది. నెక్స్ట్ సిజిఎల్ విషయానికి వచ్చామంటే చూడండి, సిజిఎల్ అంటే ఇంపార్టెంట్. ఇందులో టైర్ 2 అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. టైర్ 2లో 100 క్వశ్చన్స్ మ్యాథ్స్ మీదే ఉంటుంది, 200 మార్క్స్ ఉంటుంది. ఆ 100 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 45 అంటే 45 క్వశ్చన్, అంతకంటే ఎక్కువ కూడా, అంటే 40 to 50 అంటాము. ఆన్ అన్ యావరేజ్ మనం 45 క్వశ్చన్స్ తీసుకున్నాం. 45 క్వశ్చన్స్ ప్యూర్ మ్యాథ్స్ లేదా ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ మీద మనకి ప్రశ్నలు వస్తాయి. సో మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్, అదేలాగా స్కిప్ చేయకూడదు. నెక్స్ట్ మనం చూసామంటే ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని తెలుసు. మార్క్స్ కూడా మనకి ఏంటి, అప్రాక్సిమేట్గా 50% మార్క్స్ దగ్గర వెయిటేజ్ దీంట్లోనే ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ముందు వీడియోస్లో కానీ టాపిక్స్లో కానీ మనం చూసాం కాబట్టి సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. చూద్దాం. అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే చూడండి, ఎస్ఎస్సిలో ఈ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో తెలుసు. కానీ ప్రతి సంవత్సరం ఏ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నామంటే సో ఆ క్వశ్చన్స్ని బట్టి ఆ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్, అడ్వాన్స్ మ్యాథ్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనం ఒకసారి తెలుసుకోవచ్చు. చూడండి, ఇది ఎస్ఎస్సి సిజిఎల్ బేస్గా చెప్తున్నాను, ఎందుకంటే సిజిఎల్లో టైర్ 1, ఇదేంటి టైర్ 1లో వచ్చిన క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం ఎలా వచ్చిందనేది. అంతకుముందు సంవత్సరాలు కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, సేమ్ టు సేమ్ ఉంటుంది. అలాగే కొందరు సిహెచ్ఎస్ఎల్ కోసం అడుగుతున్నారు, ఎంటీఎస్ కోసం అడుగుతున్నారు. ఏదైనా సరే టైర్ 1లో సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి
ఈ వెయిటేజెస్ కూడా కొద్దిగా 1 or 2 క్వశ్చన్స్ మార్పులు వస్తాయి, లేదంటే ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. అంతేకాని ఈ స్ట్రాటజీ అనేది సిమిలర్గానే, లేదంటే ఆస్కింగ్ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. సో టైర్ 1 విషయానికి వచ్చాము చూడండి. కోఆర్డినేట్ జియోమెట్రీ మోస్ట్లీ క్వశ్చన్స్ రావు. జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, డిఏ కూడా కొన్నిసార్లు మనము ప్యూర్ మ్యాథ్స్ కిందకి కన్సిడర్ చేస్తాము. లేదు మనం క్వాంట్స్లో కన్సిడర్ చేసుకున్న ఇష్యూ ఏం లేదు. సో కాకపోతే మెయిన్ టాపిక్స్ ఏంటంటే జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, ఈ 4 టాపిక్సే చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం అడిగిన క్వశ్చన్స్ చూడండి ఒకసారి. జియోమెట్రీ మీద 5 అడిగారు, మెన్సురేషన్ మీద 2, ట్రిగ్నోమెట్రీ మీద 2, తర్వాత ఆల్జీబ్రా మీద 2. ఓవరాల్ చేసుకున్న మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అప్రాక్సిమేట్లీ 12 to 13 అనేది ప్రతి సంవత్సరం వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే చూడొచ్చు. మీకు ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే పాస్ చేసుకుని మనము ప్రతి ఇయర్ ఎన్ని అడిగారు అనేది మీరు ఒకసారి ఓవర్ చూసి. జియోమెట్రీ అంటే 2 to 5 క్వశ్చన్స్, మెన్సురేషన్స్ అంటే 2 to 3 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీ అంటే 3 to 4 క్వశ్చన్స్, ఆల్జీబ్రా అంటే 3 to 4 క్వశ్చన్స్. సో అప్రాక్సిమేట్లీ మనకి 12 క్వశ్చన్స్ అనేది ఇక్కడ అడుగుతున్నారు అనేది మనకు అర్థమైంది. సో ఈ టాపిక్స్ అనేది స్కిప్ చేయలేం. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్లో ఈ ప్యూర్ మ్యాథ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎక్కడంటే టైర్ 2లో. ఎందుకంటే సిహెచ్ఎస్ఎల్ వాడికి టైర్ 2 అవన్నీ వచ్చామంటే అవి ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోతుంది. సో ఇండివిజువల్గా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనే వీడియో మీకు చూసారంటే అక్కడ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే టైర్ 2 సిజిఎల్లోనే ఎక్కువ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలాగంటే చూడండి, 100 క్వశ్చన్స్ అన్నాము. 100 క్వశ్చన్స్లో ప్యూర్ మ్యాథ్స్ మీద జియోమెట్రీ మీద 10 నుంచి 15 క్వశ్చన్లు సాధారణంగా అడుగుతారు. మెన్సురేషన్ మీద 10 నుంచి 12 క్వశ్చన్స్ అడుగుతారు. ట్రిగ్నోమెట్రీ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్. హైట్స్ అండ్ డిస్టెన్స్ సపరేట్ టాపిక్గా కూడా చూస్తాము. యాక్చువల్గా ప్యూర్ మ్యాథ్స్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా ఒక సపరేట్ టాపిక్గా ఉంటుంది. బట్ ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ టాపిక్ కాబట్టి దాంతో కంబైన్ చేసి చూస్తున్నాము. అక్కడ కూడా మనకి 10 నుంచి 12 క్వశ్చన్లు అనేది అడుగుతారు. డిఎస్ నేను చెప్పినట్టే కొన్నిసార్లు క్వాంట్స్లో కన్సిడర్ చేసుకుంటాం, లేదంటే ప్యూర్ మ్యాథ్స్లో కన్సిడర్ చేసుకుంటాం. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. సో దాన్ని ఇగ్నోర్ చేద్దాం. కానీ ఆల్జిబ్రా విషయానికి వచ్చామంటే కూడా 9 to 10 క్వశ్చన్. కోఆర్డినేట్ జియోమెట్రీ ఇంతకుముందు ఎక్కువగా అడగలేదు గత 4 సంవత్సరాలుగా దేనికి టైర్ 1లో. కానీ కోఆర్డినేట్ జియోమెట్రీ మనం బేసిక్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే అందులో ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, 3 క్వశ్చన్స్ అనేది టైర్ 2లో అడుగున్నారు. సో ఒక ఐడియా అనేది మనకు వచ్చింది. ఏమని, ఇందులో క్వశ్చన్స్ వస్తున్నాయి, వచ్చే దాంట్లో కూడా ఎలా ప్యాటర్న్ ఒక 45 అంటే 45 to 50 అనేది మనం ఆన్ యావరేజ్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకే ప్యాటర్న్ అనేది ఎగ్జామినర్ కూడా మేనేజ్ చేయడు, ఒక యావరేజ్ ప్యాటర్న్ అనేది మేనేజ్ చేస్తారు. సో యావరేజ్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఒక ఐడియా వచ్చింది, క్వశ్చన్స్ ఎన్ని అడిగారు, ఏ ఇయర్ టైర్ 2లో ఎలా వచ్చింది. సో సబ్జెక్ట్ తెలిసింది, టాపిక్స్ తెలిసింది. ఇప్పుడు మనకి ఒక్కొక్క టాపిక్కి, ఒక్కొక్క సబ్జెక్ట్కి అదే నేను చెప్పినట్టు చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది, వ్యాస్ట్ సబ్జెక్ట్, ఓషన్ లాంటి సబ్జెక్ట్ ఇది మ్యాథ్స్ అనేది. కాకపోతే మనకి ఎగ్జామ్కి ఏం కావాలో అంతవరకు నేర్చుకుంటే చాలు, ఆ ఎగ్జామ్ మనం క్లియర్ చేయగలం. అది తెలియాలంటే మనము ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ని కూడా మనం ఇన్డెప్త్గా అంటే టాపిక్లోకి వెళ్ళాము. కాకపోతే ఆ టాపిక్కి చూసారా, ఆ టాపిక్కి స్ట్రాటజీస్ ఏంటో చెప్పబోతున్నాను. అంటే చూడండి, ట్రిగ్నోమెట్రీ అంటే కొన్ని విషయాలు ఈ టాపిక్స్ చూసామంటే జనరల్గా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మీరు ఒకసారి హిస్టరీ తీసి చూసారంటే, అంటే హిస్టరీ అంటే నార్మల్ ఇండియన్ హిస్టరీ కాదు, జనరల్గా గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసుకున్నామంటే ఎస్ఎస్సి సిజిఎల్ క్లియర్ చేసిన వాళ్ళు, ఎస్ఎస్సిలో జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఓన్లీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏమీ కాదు. అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా బయాలజీ కానీ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయరు. అది ఎలా అనేది మన ప్రశ్నగా వస్తుంది. అంటే 10th తర్వాత వాళ్ళు బయాలజీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్ కమ్ అక్రాస్ చేసి ఉంటారు కదా. అంటే 12th డిగ్రీ అంతా కూడా ఏదో ఒక అంటే వాళ్ళ ఏ స్ట్రీమ్లో ఉంటే ఆ స్ట్రీమ్, ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ ఆ ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళి ఉంటారు, మ్యాథ్స్ వచ్చి ఉంటారు అని మన ఫీలింగ్. కాకపోతే అయినా వాళ్ళు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలిగారు, ఇందులో ఫుల్ మార్క్స్ తెచ్చుకోగలిగారు అంటే ఏమని, ఎలా ఏందనేది మన డౌట్. అంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది 12th డిగ్రీ ఇంజనీరింగ్, ఒక ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రేంజ్లో అంతా క్వశ్చన్స్ ఉండదు. లాగరిథమిక్స్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇన్డెప్త్ మ్యాథ్స్, అవన్నీ కూడా మనకి ఎగ్జామ్కి అడగరు. అంటే ఆబ్వియస్లీ ఒక నార్మల్ అదర్ స్ట్రీమ్లో బయాలజీ స్ట్రీమ్ అతను కూడా క్లియర్ చేయగలడు. అంటే ఖచ్చితంగా 10th లోపు అంటే 6th నుంచి 10th బేస్ ఉన్న మ్యాథ్సే మనకు అడుగుతారు. అంటే మనం స్కూల్లో నేర్చుకున్న మ్యాథ్స్ని ఇక్కడ ఇప్పుడు ఈ ఎగ్జామ్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మనము చూస్తున్నాము. అంటే 6th to 10th బేసిక్ మ్యాథ్సే. కాకపోతే ఒకసారి మనము గతంలోకి వెళ్ళి రివైజ్ చేసి అప్పుడు మనము డీటెయిల్గా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని నేర్చుకున్నామంటే ఇప్పుడు క్వశ్చన్ చూడగానే ఈజీగా అర్థమవుతుంది. కొన్నిసార్లు స్కిప్ అవుట్ చేస్తున్నామంటే మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది అంతే. కాకపోతే మనం ఒక స్కూలింగ్లో నేర్చుకున్నంత స్టాండర్డే కావాలి. అతి కాకుండా ఇన్డెప్త్ కూడా అక్కర్లేదు. అలాగే మనము క్వశ్చన్ని అర్థం చేసుకోగలిగి మనం ఆన్సర్ చేయగలం. సో ట్రిగ్నోమెట్రీ అంటేనే మనం చాలామంది భయపడతాము, జియోమెట్రీ అంటే అంతకన్నా భయపడతాము, ఆల్జీబ్రా అంటే వామో ఫార్ములాల a² b² a+b హోల్ క్యూబ్ a³ ఇంకా ఏమన్నా a⁴ b⁴ ఇవన్నీ మనము ఒకసారి ఊహిస్తేనే భయం వస్తుంది. కానీ ఎగ్జామ్లో అంత భయపడాల్సిన విషయం లేదు.
అది ఇప్పుడు ఈ టాపిక్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. సో అప్పుడు అది తెలుసుకున్న తర్వాత మీకు ఆ భయం అనేది పోతుంది. టాపిక్స్‌లో ఇన్‌డెప్త్‌గా అడగట్లేదు. మనము మినిమమ్ నాలెడ్జ్‌తోనే ఒక స్కూలింగ్‌లో ఉన్న నాలెడ్జ్‌ని ఒక 6th స్టాండర్డ్ బేసిక్ బుక్‌ని మనం చదువుకొని కూడా అండర్‌స్టాండ్ చేసుకొని, ఒక స్టాఫ్ చెప్పిన టెక్నిక్స్, ఫార్ములాస్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసుకుంటూ, అలాగే వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ కొద్దిగా హార్డ్ వర్క్ అంటే ఒక 6 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ మనం హార్డ్ వర్క్ చేయగలిగామంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌ని క్లియర్ చేయగలం. అది ఎలా అనేదే మనం చూడగలం. చూడండి, టాపిక్ వైస్ అన్నప్పుడు ఇప్పుడు ఇండివిజువల్‌గా ఒక్కొక్క టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఒక స్ట్రాటజీ అంటే ఇప్పుడు వేరే క్వాంట్స్ అంటే టాపిక్ వైస్ స్ట్రాటజీ ఉండదు. పర్సెంటేజెస్, యావరేజెస్ అన్నీ అయినా కానీ ప్రాక్టీస్ ఒకటే స్ట్రాటజీ. కాకపోతే ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వచ్చామంటే టాపిక్ రిలేటెడ్ అంటే ట్రిగ్నోమెట్రీ అంటే మనం చూడకుండానే భయపడతాము. అలా భయపడకుండా ఎగ్జామ్‌కి ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారనేది తెలుసుకోవాలి. చూడండి, ట్రిగ్నామెట్రీ అంటేనే మనం భయపడే విషయం ఏంటి? అత్యధికమైన ఫార్ములాస్ అంటే వ్యాస్ట్, అంటే ఒక సముద్రంలో ఉంటుంది. చిన్నప్పుడు మనం సైన్ థీటా, కాస్ థీటా, కాస్ థీటా, సైన్ థీటా, కాస్ ప్లస్ సైన్, సైన్ ప్లస్ కాస్ ఏవేవో గుర్తుపెట్టుకొని కష్టపడి మగ్గప్ చేసి నేర్చుకుంటాం. సో అన్నీ మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా, నేర్చుకోవాలా, అవన్నీ క్లియర్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి నో. అంటే ప్రతి ఒక్క ఫార్ములా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. అంటే కాకపోతే బేసిక్ ఫార్ములాస్ అంటాం. ఇప్పుడు మనము ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేస్తున్నామంటే స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఒక 3 to 4 ఫార్ములాస్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అవి నేర్చుకుంటే చాలు. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి, టాన్ థీటా అంటే ఏంటి, కాట్ థీటా అంటే ఏంటి, సీకెంట్ థీటా, కొసెకెంట్ థీటా అనేది మనకి బేసిక్స్. అంటే వాటి యొక్క బేసిక్ ఫార్ములా ఉంటాయి. సైన్కి రెసిప్రోకల్ ఇంకోటి వస్తుంది, కాస్కి రెసిప్రోకల్ ఏంటి, టాన్కి రెసిప్రోకల్ కాట్, అలా బేసిక్ ఫార్ములాస్ వీటి గురించి ఐడియా ఉండాలి. అలాగే మనకి 3 బేసిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ టేబుల్స్లో ఇంకోటి ఏంటంటే థీటా వాల్యూ ఆఫ్ ద టేబుల్, అంటే sin 0 ఎంత, sin 90 ఎంత అనేవి మనకి బేసిక్ స్టడీ ఉంటుంది. సో వాటిని కూడా మనము ఆ యాంగిల్ ఎంత, ఆ యాంగిల్కి వచ్చే ఫార్ములాస్ ఏంది, ఒక టేబుల్ ఉంటుంది మనకు తెలిసిందే ట్రిగ్నోమెట్రీ, అవి బేసిక్ ఐడియా ఉండాలి. అలాగే మనము క్వశ్చన్స్ అనేది మనం ఒకసారి చూసుకున్నామంటే దాన్ని బట్టి మనం అర్థమైపోతుంది. సో ఈజీగా ఈ బేసిక్ స్టార్టింగ్ ట్రిగ్నోమెట్రీతోనే ఆ క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేస్తాం. ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే కొద్దీ మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే మనకి ఈ బేసిక్ సరిపోతుంది, వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనం సాల్వ్ చేయగలము అనే ఒక స్టాండర్డ్ అనేది వస్తుంది. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైన్ 0 ఎంత, కాస్ 0 ఎంత, కాస్ 30 ఎంత అనే ఒక టేబుల్ మాత్రం ఖచ్చితంగా మనకి పక్కాగా తెలిసి ఉండాలి. అవే మీకు చాలా విషయంలో అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాము వీటిని. ఆ క్వశ్చన్స్లో ఇవి అప్లికబుల్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ట్రిగ్నామెట్రీకి ఒక స్ట్రాటజీ అర్థమైంది, ఏమేమి నేర్చుకోవాలి అనే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ జియోమెట్రీ తీసుకుందాం. జియోమెట్రీలో విషయం ఏంటంటే మనకి ఏం తెలియాలి, ఫస్ట్ ఒక 3 సెట్స్ అనుకుందాము. సో 3 సెట్స్ నేర్చుకోవాలి. ఏంటంటే ప్రాపర్టీ ఆఫ్ లైన్స్ ఏంటి, యాంగిల్స్ అంటే ఏంటి, ట్రయాంగిల్ అంటే ఏంటి. ప్రాపర్టీ ఆఫ్ లైన్స్ అంటే ఏంటి, యాంగిల్ అంటే ఏంటి, మనకు అబ్ట్యూస్ యాంగిల్, అక్యూట్ యాంగిల్ అని కొన్ని ఉన్నాయి. ఆ బేసిక్స్ స్టాండర్డ్స్ అవి నేర్చుకోవాలి. తర్వాత క్వాడ్రిలేటరల్, పాలిగాన్ అనే బేసిక్స్ నేర్చుకోవాలి. తర్వాత సర్కిల్ అనేవి కొన్ని బేసిక్ జామెట్రీ టాపిక్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వాటిని నేర్చుకుంటే మనకి జామెట్రీ అర్థమైపోతుంది. సో ఇమేజ్ ఓరియంటెడ్ అప్రోచ్లో మనం తెలుసుకుంటాం వాటిని. సో వాటిని తెలుసుకున్నప్పుడు జామెట్రీ మరియు మెన్స్ట్రుయేషన్ అనేది ఒక్క రకంగా రిలేటెడ్గా టాపిక్స్ వస్తాయి. కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి ఒక 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటి గురించి కూడా బేసిక్స్ నుంచే వస్తుంది. ఆ బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోగలిగాము అంటే ఆ బేసిక్ నుంచి మనం ఎలా సాల్వ్ చేయగలము అనేది ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఆల్జీబ్రా విషయానికి వస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను నేను మీకు. ఎందుకంటే ఆల్జీబ్రా అంటేనే చాలా ఫార్ములాస్. నేను ఇంతకుముందు చూసినంతవరకు ఏంటంటే ఒక బుక్ నిండా ఫార్ములాస్ ఉంటాయి, ఓన్లీ ఆల్జీబ్రా ఉంటాయి. a+b² a-b², ఇంకా చాలా 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 చిన్నప్పుడు అవి మగ్గప్ చేసి చాలామంది భయపడే బయాలజీ గ్రూపు, సైన్స్ గ్రూప్స్, ఇంకా వేరే ఆర్ట్స్ గ్రూప్స్ అనేసి షిఫ్ట్ అయిపోయింటారు. కానీ ఇప్పుడు ఈ జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ ఫార్ములాతో భయపడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ అంటారు. అంటే ఎలాగంటే నేను చెప్పే మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1, 0 తెలుసా మీకు, బైనరీ కోడ్స్ అంటారు కంప్యూటర్స్లో. 1 and 0 ఈ 2 వాల్యూస్ తెలిస్తే చాలు, ఆల్జీబ్రా మొత్తం మనము దగ్గర 80% ఆఫ్ క్వశ్చన్స్ మనము సాల్వ్ చేయగలం. కాకపోతే వాటిని ఎలా సాల్వ్ చేయగలమంటే దాని యొక్క అప్లికేషన్స్ తెలియాలి. ఆ అప్లికేషన్స్ అంటే ఏ క్వశ్చన్స్లో ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అలాగే అప్లై చేయడం తెలుస్తుంది, నేర్చుకుంటాం, ఒక క్వశ్చన్కి తెలుసుకుంటాం. కానీ అదే ఒక క్వశ్చన్ కాకుండా ఒక 10 క్వశ్చన్లో 20 క్వశ్చన్లో ప్రాక్టీస్ చేసామంటే అప్పుడు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలాంటి అప్లికేషన్ చేస్తున్నాం అనేది మనకు అండర్స్టాండింగ్ వస్తుంది. సో మనకేంటంటే బేసిక్ ఆల్జీబ్రా, ఐడెంటిటీస్, ఫ్యాక్టరైజేషన్, సింప్లిఫికేషన్ ఆఫ్ పాలినోమియల్స్, ఇక ఫ్రాక్షన్స్ ఇవన్నీ మనకు వస్తాయి. కాకపోతే వాటితో అన్నీ కాకుండా వాటి యొక్క అప్లికేషన్ టైప్ ఆఫ్ కూడా ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను.
ఈ క్వశ్చన్ చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫైండ్ ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి రూట్ ఏ ప్లస్ బి స్క్వేర్. ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ని నేనేం చేయాలి, సాల్వ్ చేయాలి. కాకపోతే ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్, వై ఈక్వల్ టు ఏబి రూట్ 2. సో క్వశ్చన్ చూడగానే మనలో ఏంటి ఒక కన్ఫ్యూషన్ కానీ భయం కానీ వచ్చేస్తుంది. కాకపోతే నేనేమనుకుంటా అంటే ఏ పవర్ 4 నాకు ఇప్పుడు నేను ఒక స్టార్టింగ్ స్టూడెంట్స్ని, నాకు ఏ పవర్ 4 అంటే తెలియదు, ఏ పవర్ 4 బి ప్లస్ బి పవర్ 4 అంటే ఫార్ములా తెలియదు, దీన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ ఎలా ప్లేస్ చేయాలో తెలియదు. కాకపోతే మనకేం చేయాలా, ఈ వాల్యూని ఫైండ్ చేయాలి. ఆ వాల్యూని ఎక్స్ అండ్ వైలో మనం టర్న్ చేయాలి. సో అప్పుడు ఏమనుకుంటామంటే చూడండి, ఏ ఈక్వల్ టు 1 అనుకుంటాను, బి ఈక్వల్ టు 1 అనుకుంటాను. అంటే నేను చెప్పా కదా బైనరీ నెంబర్స్ 1 0 అనేసి, ఆ బైనరీ నెంబర్స్ ఇక్కడ వాడతాం 0 0 1 0 0 1 1 1. ఇదే మనం వాడే షార్ట్ కట్ అన్నా కానీ ఫార్ములా అన్నా కానీ అన్నీ ఇదే. సో మోస్ట్లీ ఆల్జీబ్రాలో వీటిని యూస్ చేసుకొని మనం సాల్వ్ చేయగలము. అది ఎలాగనేది ఒక డెమో లాంటిది మనము ఈ చూస్తున్నాము. ఇప్పుడు ఏబి 1 అనుకుంటే ఏ పవర్ 4 బి పవర్ 4 అంటే 2 అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ 1 అవుతుంది, బి స్క్వేర్ 1 అవుతుంది. సో 1 + 1 అంటే 2, 2 మైనస్ ఏబి 1 × 1 కాబట్టి 2 మైనస్ రూట్ 2. కొద్దిగా ఫాస్ట్గానే చెప్తున్నాను ఎందుకంటే మనం ఇది స్ట్రాటజీ వీడియో కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. సో దీని యొక్క స్టాండర్డ్ మీకు తెలుస్తుంది అనేసి, అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇంకో వాల్యూ వచ్చింది. సో అదే వాల్యూ మనం ఎక్స్ అండ్ వై ఉంది చూసారా, ఈ ఫార్ములాస్లో సేమ్ వాల్యూస్ ఇక్కడ ఏబి అనేది ఇక్కడ ఫార్ములా చూసారా, ఎక్స్ ప్లస్లో ఏంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి, 1 + 1 ఎంత 2, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 2. ఇక్కడ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి తర్వాత ఏం చేయాలా, వై ఈక్వల్ టు ఏమవుతుంది 1 × 1 √2 అంటే √2. ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడ వస్తుంది అనేది మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. సో మనకి ఒక విషయం అర్థమైంది. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 అనుకుని మనం ఇంప్లిమెంట్ చేసి సాల్వ్ చేస్తున్నాము. సో ఇప్పుడు చేసామంటే చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి చూడండి, 2ని ఏమనుకోవచ్చు మనము √2 × √2 బై ఇక్కడ ఈ 2ని కూడా √2 × √2 అనుకోవచ్చా, మైనస్ √2. సో దీన్ని ఫర్దర్ సాల్వ్ చేశారంటే మనకి ఇక్కడ √2 కామన్గా ఉంటుంది, క్యాన్సిల్ అయిపోద్ది. సో √2 బై √2 - 1 ఇది వస్తుంది. దీని ఫ్యాక్టరైజేషన్ చేస్తాము. ఫ్యాక్టరైజేషన్ చేసామంటే ఇది ఏమవుతుంది అంటే, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంది, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సిమిలర్ నెంబర్తో √2 + 1 √2 + 1తో మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తాం. దీన్ని చేసిన తర్వాత మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, √2తో దీన్ని మల్టిప్లై చేసాం 2 + √2. డినామినేటర్లో ఏమవుతుంది, √2 × √2 ఎంత 2 - 1, a + b × a - b ఫార్ములా వస్తుంది. అప్పుడు 2 - 1. సో మన ఆన్సర్ ఏమైంది 2 + √2. అంటే ఇది దేనికైనా ఆన్సరు, ఈ ఏ పవర్ 4 బి పవర్ 4 చూసారా, దీనికి ఏ ఫార్ములా లేకుండా 1 అనే విషయాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 + √2 అనేది ఆన్సర్గా వచ్చింది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది, అదే ఎక్స్ అండ్ వై ప్లేస్లో కూడా ఇక్కడ కూడా ఏబీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసామంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది, వై ఈక్వల్ టు ఏమవుతుంది √2 అవుతుంది. ఇక్కడ చెప్పాం కదా. సో అందువలన దీన్ని ఇప్పుడు ఇక్కడున్న సొల్యూషన్స్ కూడా మనం హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ వ్యాలిడ్ అవుతుంది, ఏ అంటే ఎక్స్ + వై 2 + √2 ఈక్వల్ టు ఇక్కడ సాటిస్ఫై అయిందా. సో ఆబ్వియస్లీ ఫైండ్ ద వాల్యూ ఎక్స్ అండ్ వైలో తీసుకున్నామంటే ఇలాంటి ఒక బేసిక్ ఫార్ములా టెక్నిక్ ఏమి తెలియకపోయినా కానీ ఇంప్లిమెంట్, ఇది ఒక జస్ట్ డెమో క్లాస్ లాగే మనకు ఒక టాపిక్ అంటే ఒక దాన్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయగలం అంటే, ఎగ్జామ్ తెలియకుండానే భయపడే వాళ్ళు ఉంటారు, అంత భయపడాల్సిన అవసరం లేదు. అన్ని ఫార్ములాలు, ఈ ఫార్ములా చూడగానే చాలామంది, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఈ ఫార్ములా ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది ప్రిపరేషన్నే వదిలేస్తారు, భయపడి దాన్ని తాకడానికే మనం జంకుతాం. కాదు, సింపుల్గా కూడా మనం సాల్వ్ చేయొచ్చు, ఫార్ములాస్ మగప్ చేయాల్సిన అవసరం లేదు, టెక్నిక్ తెలిస్తే చాలు, ప్రాక్టీస్ ఉంటే చాలు అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ యొక్క ప్రాబ్లమ్ మీకు సాల్వ్ చేసి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇంకా ఫర్దర్ మనం చాలా ఉంటాయి, సాల్వ్ చేసుకున్నామంటే అర్థమవుతుంది. నెక్స్ట్ మెన్సురేషన్లో ఫార్ములాస్ కొన్ని మకప్ చేయాల్సిందే అండి. ఎందుకంటే ఆ స్క్వేర్ తీసుకున్నామంటే ఏరియా ఆఫ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, ఇవన్నీ చిన్నప్పుడు మనం నేర్చుకున్నవే. ట్రయాంగిల్, రెక్టాంగిల్, సో వీటికైనా పారలోగ్రామ్, ఇవన్నీ ఒక డయాగ్రాము, ఆ డయాగ్రామ్ రిలేటెడ్ ఫార్ములాస్ టెక్నిక్స్ నేర్చుకొని వాటిని క్వశ్చన్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేదే మెన్సురేషన్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనకి ఈ టాపిక్స్లో స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఒక డయాగ్రామ్ ద్వారా ఉన్న ఫార్ములాస్ ఉంటాయి, అదేంటి మనకు తెలిసిందే, పెరిమీటర్, ఏరియా, సర్కంఫరెన్స్, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా నేర్చుకునేసి తర్వాత మనం మెన్సురేషన్స్లో డైరెక్ట్గా క్వశ్చన్ సాల్వింగ్కి వెళ్ళిపోవడమే. అంతే దీనికైనా స్ట్రాటజీ. ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే చాలు. సక్సెస్ మంత్ర, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఎలా సక్సెస్ అవ్వాలి అనే సక్సెస్ మంత్రాన్ని అడుగుతారు. అలాగే ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే ఈ సక్సెస్ మంత్ర ఏంటో అనేది మనం చూస్తాం. ఫస్ట్ ఈ సక్సెస్ మంత్రాలు 2 విధాలుగా ఉంటాయి. మనము ఒక ఎగ్జామ్ ప్యూర్ మ్యాథ్స్ సాల్వ్ చేస్తున్నాను కానీ దాంట్లో సక్సీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు 2 విషయాలు మనకి క్లియర్గా తెలియాలి. ఒకటి చూడండి,
స్టూడెంట్స్ జనరల్గా అందరూ చేసే తప్పులేంటి, వాటిని మనం అతిక్రమించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నారంటే అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో తెలిస్తే అవి నెగటివ్స్. సో మనం కూడా ప్రతి సంవత్సరం రాస్తున్నాం కాబట్టి సో మనం కూడా అలాంటి తప్పే చేస్తాం. సో ఆ తప్పులేంటో తెలుసుకొని వాటిని మనం చేయకుండా అవాయిడ్ చేసుకోవాలి. సో సక్సెస్ మంత్రం ఏంటంటే మనం తప్పు చేయకుండానే మనం సక్సెస్ అయిపోతాం. సో ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడం ఏంటో చూస్తాం. అలాగే ఇంకో సక్సెస్ మంత్రం అంటే ఒక సక్సెస్ వైపు నడవాలంటే దానికి మనం ఒక ఎగ్జామ్కి ఒక సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనే ఒక ఐడియాలజీ ఉంటుంది. మనం ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే, మనం ఎన్నిసార్లు తెలుసున్నా సరే, ఒక బిగినర్ అయినా సరే, అంటే స్టార్టింగ్ లెర్నర్ అయినా సరే, కంప్లీట్గా నేర్చుకున్నతనైనా సరే, ఇద్దరికీ కూడా ఒక ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఒక నేర్చుకునే విధానం అనేది ఉంటుంది. ఆ విధానాన్ని మనం నేర్చుకున్నామంటే ఈజీగా సక్సెస్ అవుతాం. అవి ఏంటో మనం చూస్తున్నాము. ఓకేనా? దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్. ఎక్కడ కూడా మనకి షార్ట్ కట్స్ సక్సెస్కి లేదు. హార్డ్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి. సో అవేంటో మనం చూస్తాం. చూడండి, ఫస్ట్ స్టూడెంట్స్ జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తాను. రీడింగ్ క్వశ్చన్స్. ఎగ్జామ్లో మనకి ఏంటి చాలా ముఖ్యమైనది, క్వశ్చన్ని చదవాలి. కాకపోతే తక్కువ టైం ఉంది. ఈజీ క్వశ్చన్స్ వస్తాయి మనకి ఎప్పుడు కానీ. 50% ఆఫ్ క్వశ్చన్స్ మనం బేసిక్స్ నేర్చుకుంటే చాలు, దాన్ని సాల్వ్ చేయగలమని అంటారు. సో క్వశ్చన్స్ని మనం పూర్తిగా చదవాలి. సో క్వశ్చన్స్ చదివేటప్పుడు కంప్లీట్గా చదవాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఓకే ఇది ఈజీ క్వశ్చన్, ఆ క్వశ్చనే, ఓకే ఆ క్వశ్చన్కి అదే ఆన్సర్. వెంటనే ఏం చేస్తారు, ఆ ఒక లాస్ట్ లైన్లో ఏదో ఒక నాట్, ఎస్, నో, ఎయిదరు అనే ఒక పదాన్ని కలిపేస్తాడు ఎగ్జామినర్. సో మీ బ్రెయిన్ని, మీ ఐక్యూ లెవెల్ని అక్కడ టెస్ట్ చేస్తారు. సో క్వశ్చన్ పూర్తిగా ఓపిక్గా చదివితేనే ఆ క్వశ్చన్కైనా ఆన్సర్, సింపుల్ క్వశ్చన్ అయినా, స్ట్రాంగ్ క్వశ్చన్ అయినా, హార్డ్ క్వశ్చన్ అయినా కానీ మనం చేయగలం. కాకపోతే క్వశ్చన్ని కంప్లీట్గా చదవాలి. ప్యూర్ మ్యాథ్స్ అయినా సరే, నెక్స్ట్ ఎస్ఎస్సి ఏదైనా సరే, సో క్వశ్చన్ని పూర్తిగా చదివితేనే ఆ క్వశ్చన్ అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ నుంచి మీరు ఆన్సర్ చేయగలరు. చాలామంది హరిబరిగా ఉన్న ఆ టెన్షన్తో క్వశ్చన్ పూర్తిగా చదవకుండా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత షార్ట్ కట్స్ ఏం సార్ మేము చేసే మిస్టేక్? షార్ట్ కట్సే కదా సార్ హెల్ప్ అవుతుంది, మీరే ఇందాక చెప్పారు. షార్ట్ కట్స్ ఉంటేనే మనం ఎక్సెల్ అవుతాం. కాకపోతే విషయం, నేను ఒకదానికి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, కానీ ఆ ఒకదాన్ని తీసుకుని మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలము, అన్ని ఎగ్జామ్ని ఇంప్లిమెంట్ చేయగలము అంటే అక్కడే మనం చేసే తప్పు. లాస్ట్ మినిట్ షార్ట్ కట్స్ అంటారు. అంటే మనము 4-5 మంత్స్ ఖాళీగా ఉంటాము, చదవము, ఏం చేయము. జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్, లాస్ట్ మూమెంట్లో ఎలాగో ఫార్ములాలు, థియరీస్ ఇవన్నీ మగప్ చేయలేం. అప్పుడు ఏం చేస్తారు, లాస్ట్ మినిట్లో ఏవేవి షార్ట్ కట్స్ ఉన్నాయో అన్నీ బట్టి పట్టుకునేసి, బట్టి కూడా కాదు, త్వరగా చూసేసి వాటిని ఇంప్లిమెంటేషన్. చూడండి, షార్ట్ కట్స్ అనేది అప్లికేషన్ టైప్. ఒక షార్ట్ కట్ నేర్చుకుంటున్నాను అంటే దాన్ని అప్లై చేస్తేనే దాంట్లో నువ్వు సక్సెస్ అవ్వగలవు. అప్లై చేసి ఆన్సర్ రాలేదు అంటే ఒక స్టాఫ్ని మనం కన్సిడర్ అయ్యామంటే వాళ్ళు ఎందుకు రాలేదు, ఏం రాలేదు, దీనికి ఇది అప్లై అవుతుందా కాదా, ఓకే వేరే దేన్నన్నా అప్లై చేయాలా అనేది మీకు చెప్తారు స్ట్రాటజీ. కాకపోతే షార్ట్ కట్స్ని మనము దురుపయోగం చేయకూడదు. అంటే ఎలాగ మిస్యూజ్ చేయకూడదు అంటే, వెంటనే అప్పటికప్పుడు నేర్చుకొని దాన్ని ఒక క్వశ్చన్ మీద కూడా ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్గా అక్కడ ఎగ్జామ్లోకి పోయి ఒక క్వశ్చన్ మీద ప్రయోగించాలి అనుకుంటున్నామంటే అక్కడ మనము తప్పుదారి పోతాము. సో ఇవి మనకి మిస్టేక్స్ ఛాన్సెస్ ఉన్నాయి. సో షార్ట్ కట్ నేర్చుకుని దాన్ని ఒక 10 క్వశ్చన్లు ఇంప్లిమెంట్ చేసి ఒక ఐడియా వచ్చిన తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం దాన్ని యూజ్ చేస్తున్నాము అనేది తెలిసిన తర్వాతే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే మనం త్వరగా సక్సెస్ అవుతాం. అక్కడున్న టైం సేవింగ్ కూడా అవుతుంది. నెక్స్ట్ వైల్డ్ గెసెస్. ఆల్రెడీ మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మనం సక్సెస్ అవ్వాలంటే ఒక 10 క్వశ్చన్ తప్పైనా సరే మనం వెనకడుగు వేసేస్తాం. సో అందుకే వైల్డ్ గెసెస్కి వెళ్ళకూడదు. మనకేంటి, ఓకే ఈ క్వశ్చన్కి యావరేజ్గా ఇదే ఆన్సర్ ఉంటుంది, సో ఇదే ఆన్సర్. సో మనం ప్రిపరేషన్ స్టేజ్లో చూసిన క్వశ్చన్కి దీనికి ఏదో ఒక చిన్న మార్పు ఉంటుంది. ఆ చిన్న మార్పును మనం గుర్తించలేకపోయినామంటే అక్కడ మనం పప్పులో కాలేసినట్టే. సో ఆబ్వియస్లీ వైల్డ్ గెసెస్ అనేది అవాయిడ్ చేయండి. మ్యాథ్స్లో వైల్డ్ గెసెస్ అనేది ఎప్పుడు వర్కౌట్ కాదు. మ్యాథ్స్లో ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లం మనం చేస్తేనే అక్కడ మనకి వచ్చేదే ఆన్సర్, ఆ సొల్యూషనే మనకి కరెక్ట్గా రావాలి. సో క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంటే సొల్యూషన్ కరెక్ట్గా వస్తుంది. సో క్యాలిక్యులేషన్ కూడా మనకి పక్కాగా స్పీడ్గా ఉండాలి. దాన్ని బట్టి ఉండాలి. వైల్డ్ గెసెస్ చేయొద్దు. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. చూడండి, క్వశ్చన్స్ రీడింగ్, షార్ట్ కట్స్, వైల్డ్ గెస్, ఈ మూడింటికి కంబైన్ చేసుకున్న ఈ టైం మేనేజ్మెంటే స్ట్రాంగ్ జోన్. చూడండి, త్వరగా చదవాలి, చదివిన దాన్ని పూర్తిగా చదవాలి, చదివేది సకాలంలో చదవాలి. అంటే టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ని ఎక్కువసేపు 2-3 మినిట్స్ తీసుకొని చదవకూడదు. వితిన్ 10-20 సెకండ్స్లో క్వశ్చన్ చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్ స్టార్ట్ చేసేయాలి. సో టైం మేనేజ్మెంట్ అనేది కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కాల పరిమితిలో ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఆ కాలాన్ని బట్టి మనం ఎగ్జామ్ని, మన సక్సెస్ని, మన లైఫ్ని, మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనం క్విక్గా ఉండాలి. క్విక్గా ఎలా వస్తుంది, ఇంతకుముందు సెషన్లో నేను చెప్పింది చూసారంటే మీకు అర్థమవుతుంది. ఎలాగా
ఒక విషయాన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్నది మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకానొక స్టేజ్‌లో మీరు ఎలా అయిపోతారంటే చాలా క్విక్‌గా క్వెషన్ చూడగానే ఇదే ప్యాటర్ను, ఇదే ఆన్సరు అని ఫస్ట్ మనం చేసేటప్పుడు ఒక నిమిషం పట్టిన ఒక క్వెషన్‌కి లాస్ట్ మన ప్రాక్టీస్ ఒక 10 క్వెషన్‌లు, 100 క్వెషన్‌లు అలా చేసే కొద్దీ మనకి ఎలా అవుతుందంటే 20, 30 సెకండ్స్‌లో ఆన్సర్ రాగలుగుతది. ఇదొక్కటే మనకి ఉండే షార్ట్‌కట్. అన్నిటికన్నా మెయిన్ షార్ట్‌కట్ అంటే ప్రాక్టీస్. సో, టైమ్ మేనేజ్‌మెంట్ కేర్‌ఫుల్‌గా చేయాలి. టైమ్ మేనేజ్‌మెంట్‌లో చాలామంది మిస్టేక్ చేస్తారు. అదేలాగా లాస్ట్ మూమెంట్‌కి వచ్చేస్తుంది. ఇంకేం చేయాలో తెలియక మిస్ చేస్తారు. సో, టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చేయాలి. ఇది స్టూడెంట్స్ జనరల్‌గా చేసే మిస్టేక్స్. వీటిని అవాయిడ్ చేస్తేనే అదే ఒక మేజర్ సక్సెస్ మంత్ర మీకు. నెక్స్ట్ మనం చూసామంటే హౌ టు బీ సక్సెస్‌ఫుల్. చూడండి ఈ ప్యూర్ మ్యాథ్స్ కానీ క్వాంట్స్ ప్రిపరేషన్‌లో మనం ప్యూర్ మ్యాథ్స్‌కే తీసుకుందాం. సో, సక్సెస్ అవ్వాలి ప్యూర్ మ్యాథ్స్‌లో అంటే అన్ని 45 క్వెషన్‌లు మనం కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలగాలంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకోండి. మనకిప్పుడు టాపిక్స్ ఏవేవో చెప్పాను. ఎలాంటి క్వెషన్స్ వస్తాయో చెప్పాము. దాంట్లో ఎలాంటి ప్యాటర్న్‌లో నేర్చుకోవాలో చూసాము. కాకపోతే ఇప్పుడు మనము కొన్ని టాపిక్స్ కూడా ఇన్ డెప్త్‌గా చూడాలి. సో, ఒక టాపిక్‌ని మనం క్లియర్‌గా నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న టాపిక్ తర్వాత ఆ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ అనే విషయాన్ని నేను నేర్చుకుంటున్నాను. లేదంటే ఆల్జీబ్రా అనేది నేర్చుకున్నాం. సో, ఆల్జీబ్రా నేర్చుకున్న తర్వాత కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని నేను ప్రాక్టీస్ చేయాలి. సో, క్వెషన్స్ ఎగ్జాంపుల్స్ గాని ఒక స్టాఫ్ మీకు చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? ఒక టాపిక్ చెప్తారు. ఆ టాపిక్ రిలేటెడ్ ఒక 4, 5 ఎగ్జాంపుల్స్ చెప్తారు. కానీ ఆ రోజే అయినా సరే, ఆ నెక్స్ట్ డే అయినా సరే మనము దగ్గర ఒక 50 ప్రాబ్లమ్ అయినా సరే సేమ్ రిలేటెడ్ టాపిక్‌లో మనము సాల్వ్ చేయగలగాలి. 50 అనేది నేను తక్కువ చెప్తున్నాను. 10-50 అనేది ఒక బిగినర్‌కి, కానీ ఒక మంచి లెర్నర్‌కి ఏందంటే 50 క్వెషన్స్ పైనే సాల్వ్ చేశారంటే వెంటనే మీకు ఆ టాపిక్ రిలేటెడ్ సబ్జెక్ట్‌లో మీరు చాలా ఫాస్ట్ ఉంటారు, ఎక్సెల్ అయ్యి ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మీకు ఆ టాపిక్ తెలుసు. సో, టాపిక్స్ అన్నీ నేర్చుకునేసారు, వాటిలో ప్రాక్టీస్ చేశారు. తర్వాత ఆ టాపిక్ రిలేటెడ్ ప్రీవియస్ క్వెషన్స్ ఉంటాయి. అంటే గత సంవత్సరంలో ఏ క్వెషన్స్ అడిగారు. సో, అప్పుడు మనము ఏందంటే ఎక్స్ట్రార్డినరీ అంటే ఇంతవరకు చాలు అనే విషయం తెలుస్తది. అంటే ఒక సబ్జెక్ట్‌లో ఇంకా ఇన్ డెప్త్ స్టడీ ఉంటుంది, ఇన్ డెప్త్ క్వెషన్స్ ఉంటాయి. కానీ అవన్నీ మనకి ఎగ్జామ్‌లో అవసరమా అనేది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదివినప్పుడే మనకు తెలుస్తుంది. సో, ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చదివినప్పుడు మనకేం తెలుస్తది? ఓకే. ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు. ఇంతవరకే మనం నేర్చుకుంటే చాలు. ఎంతకన్నా డెప్త్‌గా వెళ్ళి ఇంకా డెప్త్‌గా వెళ్ళి మన టైంని మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేవి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో ఒక ఐడియాలజీ వస్తుంది. ఇంకొకటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ముఖ్యమైన విషయం వచ్చేసి మనం నేర్చుకుంటున్నాం. మన నాలెడ్జ్ పెంచుకుంటున్నాం. కానీ ఎగ్జామినర్ సైకాలజీ అంటారు. అంటే ఒక ఎగ్జామినర్ ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎగ్జామినర్‌నే మీరు స్టడీ చేయాలి అనుకున్నారంటే ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ పేపర్సే ఒక మేజర్ స్ట్రాంగ్ జోన్. నెక్స్ట్ ఇప్పుడు మనకొకటి అర్థమైంది. టాపిక్ తెలుసు, వాటిని ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేసాము, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ తెలుసు. నెక్స్ట్ ఏంటి మనకి వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ ఎక్కడ అప్లై అవుతుందో మనం తెలుసుకోవాలి. వాటిని కంటిన్యూస్‌గా ప్రాక్టీస్ చేయాలి. సో, ఇది మనకి తెలిసిన ఇంపార్టెంట్ థింగ్స్. సో, ఇలా మనం చేస్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. కానీ ఇంకో విషయం మనం తెలుసుకోవాలి. ఒక మ్యాథ్స్ విషయానికొస్తే మనకున్న ఏకైక సక్సెస్ మంత్ర ఏందంటే ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. సో, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటి? మనకి సబ్జెక్ట్ వచ్చినా, ఎన్నొచ్చినా, ఏమొచ్చినా, ఏం రాకపోయినా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో, కంటిన్యూయస్ ప్రాక్టీస్ మీరు చేస్తూ ఉండే కొద్దీ ఏమవుతారంటే ఖచ్చితంగా సక్సెస్ వైపు మీరు అడుగులు వేస్తున్నట్టే. సో, ఎక్కడ తగ్గొద్దు, ఎక్కడ ఆగొద్దు. ప్రాక్టీస్‌ని ఎక్కువ చేస్తూ ఉండండి. ఇంకా నేర్చుకుంటూ ఉండండి. సో, ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియోస్ మీకు హెల్ప్‌ఫుల్ అయ్యి ఉంటదనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈస్ మీ ఎస్‌పి రాజన్ సైనింగ్ ఆఫ్. బై. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.